సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మూడో రోజు కనుమ నాడు గోవులు వృషభాలకు పూజలు చేసి పశుగ్రాసం తినిపించడం, పలహారాలు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కనుమ రోజు అసలు గోపూజ ఎందుకు చేస్తారు? పాడి పశువులకు పూజ చేసి నైవేద్యం సమర్పిస్తే ఎటువంటి ఫలాలు అందుతాయి? కనుమ రోజు కేవలం గోవులకేనా, పక్ష్యాదులకు కూడా అదే వర్తిస్తుందా? మరిన్ని వివరాలు టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. సకల దేవతా స్వరూపమైన గోమాత, ధర్మానికి ప్రతిరూపమైన వృషభానికి కనుమ సందర్భంగా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు భోగి, సంక్రాంతి తర్వాత మూడో రోజు ఈరోజు కనుమ పండుగ. విశాఖలోని సింహాచలంలో ప్రత్యేకంగా గోశాలలో పూజలు చేశారు. దాంతోపాటు వివిధ ఆలయాల్లో ఉన్న గోశాలలో ప్రత్యేకంగా గోవులకు పూజలు చేసి నైవేద్యాలు కూడా సమర్పించారు. ఈరోజు ప్రాశస్త్యం ఏంటి? గోపూజ ప్రధాన ఉద్దేశం ఏంటి? భోగి, సంక్రాంతి తర్వాత ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో పురుషుడు ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి కనుమ పండుగ రోజున ఉదయాన్నే మేలుకొని స్నానాదుల సంజాదులన్నీ కూడా గావించుకుని గోమాతకు వద్ద వచ్చి గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మగారికి నమస్కారం చేసుకుని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థజాతకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుదే అనేటువంటి మంత్రాన్ని కూడా జపించుకుని గోమాతకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి వారి యొక్క స్తోమ తగ్గట్టుగా బియ్యం కానీ, గ్రాసం కానీ, అరటిపళ్ళు కానీ, గడ్డి కానీ ఏదైనా సరే గోమాతకు పెట్టి నమస్కారం చేసుకుంటే మనం ఈ జన్మలో కాదు కింద జన్మలో చేసిన పాపాలని కూడా తొలగిపోతాయని చెబుతున్నాము. అలాగే గోవులకే కాకుండా పశుపక్షాదులను కూడా మనం ఎంతోగా మనం చూడవచ్చు. మనం ఇప్పుడు సపోజ్ చూస్తున్నాం, మనం పల్లెటూరులో పక్షులు కూడా వాళ్ళు ధాన్యం కుచ్చులు కడుతూ ఉంటారు. వాళ్ళు ఇంటి దగ్గర పొలం దగ్గర కూడాను పక్షులు కూడా ఇది వర్తిస్తుంది చెప్పేసి మేము చెబుతున్నాము. అంటే సకల దేవతా స్వరూపమైన గోవు, ధర్మానికి ప్రతిరూపం వృషభం. అంటే ఈ పూజ చేస్తే సకల దేవతలకు పూజ చేసినట్టు కానీ ఒక్క గోవుకు పూజ చేస్తే 1000 దేవతకు పూజ చేసినట్టు సమానం చెప్పేసి శాస్త్రం చెబుతున్నది. అందుకే చెప్పారు శాస్త్రంలోని గావోమే సర్వతో భూయ గావోమే సర్వజీవతః గావోమే సర్వతో భూయ తత్తారం మోక్ష సాధనం. కనుమ పండుగ రోజున ప్రయాణం చేయరాదు అని చెప్పేసి శాస్త్రం చెబుతున్నది. ఎందువల్లయ్యా అంటే ఈ యొక్క కనుమ పండుగ రోజునైనా సరే మనం ఇంటిలో ఉండి పశుపక్షాదులను మనం శుభ్రంగా మనం కడిగి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుని వాటికి సాత్విక ఆహారం అనగా గడ్డి కానీ, గ్రాసం కానీ, లేని పక్షంలో వాటికి బియ్యం కానీ, పలహారాలు కానీ ఏదైనా పెట్టి వాటికి పూజ చేస్తామని చెప్పేసి కనుమ పండుగ రోజు ప్రయాణం చేయరాదు అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది. ఓకే, ఈరోజు ప్రత్యేకత ఏమిటయ్యా అంటే కనుమ పండుగ రోజున పశుపక్షాదులనే కానీ, వాహనాలను కానీ మనం శుభ్రంగా మనం కడుక్కొని పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుని వాటికి సర్వమంగళ మాంగళ్యే అనేటువంటి ఒక మంత్రంతో శుభ్రంగా పశుపక్షాదులను పూజించి 3 సార్లు ప్రదక్షిణం గావించి గోమాతను నమస్కరించుకుంటే కనుక మనకి ఎంతో ప్రాముఖ్యత ఫలిస్తుందని చెప్పేసి ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. సకల దేవతామూర్తి గోవు కాబట్టి, అలాగే ధర్మానికి ప్రతిరూపం వృషభం కాబట్టి వాటికి పూజలు చేయడం ద్వారా ఈరోజు కనుమ పండుగ ఉదయం లేచి స్నానం ఆచరించిన తర్వాత ప్రత్యేకంగా వచ్చి ఈ గోవులకు పూజలు చేసి ఆ నైవేద్యం పళ్ళు పలహారాలతో పాటు పశుగ్రాసం కూడా ఇచ్చి పూజ చేసి దండం పెట్టుకున్నట్టయితే ఏడాది పొడవునా పుణ్యఫలం లభిస్తుందని అపార నమ్మకం. అందుకే ఈరోజు కనుమ సందర్భంగా ప్రతి ఆలయాల్లో గోశాలలో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇళ్లలో కూడా ప్రత్యేకంగా పశువులకు పూజలు చేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇది కేవలం పశువులకు కాదు పక్షులకు కూడా ఈరోజు ఆహారం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే ధాన్యపు కంకిలను కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనే కొన్ని చోట్ల ఆ విధంగా పెట్టి పక్షులకు కూడా గోవులతో సమానంగా ఆహారం పెట్టి పూజించే ఆనవాయితీగా వస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా, టీవీ9 విశాఖపట్నం.